హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఇక్కడ మీ పర్సన్ అన్ ద సెన్స్ మేబీ మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారు, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో ఈ ఛానల్ ద్వారా ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్ షఫల్ చేసినంతసేపు మీరు ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో, ఏ పర్సన్ కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ అది మేబీ మీ ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నారో, ఎవరి ఎనర్జీస్ తెలుసుకోవాలి అనుకొని మీ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. మేబీ మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, మీ క్రష్ అయి ఉండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో మీ నుంచి మీకు చెప్పకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకేం చెప్పాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది ఇంకా కొంతవరకు ముందుకి పుష్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇంకెవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా టైం టు టైం అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ హైప్ కూడా చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో హైప్ కూడా చేయడానికైతే ట్రై చేయండి. ఓకే, అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దాట్ అప్పుడే నాకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది, నాకు మీ ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది. సో మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి, మీ వ్యక్తి మీకేం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మా వ్యూయర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో వాళ్ళ పర్సన్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I'm scared of rejection. I have to let you go to find myself. Painful memories. I wish I could understand you. సో నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది అంటున్నారు మీ పర్సన్. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చుంటే బాగుండేది, మిమ్మల్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఉంటే బాగుండేది అనేది వాళ్ళ ఫీలింగ్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. సో నేను నీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను.
అది చెప్పాలనుకుంటున్నారు. సి ఐ వాజ్ హర్ట్ బై యూ. నీ వల్ల నేను చాలా బాధపడ్డాను అంటున్నారు. సెక్స్ విత్ యూ. ఐ విష్ టు బీ లైక్ యూ. సో నీలాగా ఉండుంటే బాగుండేది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. నేను అది తీసుకోలేకపోతున్నా. ఏం తీసుకోలేకపోతున్నారు అనేది మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు. నువ్వు తప్ప నన్ను ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్. సో నేను నీకు ఏది ప్రామిస్ చేయలేను అంటున్నారు ఈ పర్సన్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా, వాళ్ళ లవ్ మీకు చెప్పాలి అన్నా, చూపించాలి అన్నా కూడా ఈ పర్సన్ ఎందుకో భయపడుతున్నారు. మీకన్నా ఈ పర్సన్ చాలా తక్కువ. మీరేమో ఈ పర్సన్ కన్నా ఎట్ ప్రజెంట్ అందనంత స్థాయిలో ఉన్నారు. ఈ పర్సన్ మీకన్నా చాలా తక్కువలో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ తను వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పినా, మీకు ప్రపోజ్ చేసినా మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్లో ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, చాలా హర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఫర్దర్గా ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా, ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, ఆర్ ఎల్స్ మీరు ఈ పర్సన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోవడమే బెటరా, ఫర్దర్గా ఏంటి, ఒకవేళ మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ విషయంలో స్టాండ్ తీసుకుంటారా, సో మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరుగుతుందా అని కానీ, లవ్, ఆ పర్సన్ లవ్ అని చెప్తున్నారు, అసలు నిజంగా వాళ్ళకి నా మీద జెన్యూన్ లవ్ ఉందా, జస్ట్ ప్యాషన్ కోసమే ఏదో ఇంట్రెస్ట్తోనే నా లైఫ్లోకి వచ్చారా, సో ఇట్లా కొన్ని మీ క్వశ్చన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. మీ ప్రాబ్లం ఏంటో, మీరు జాబ్ కోసం వచ్చారా, లవ్ కోసం వచ్చారా, లేకపోతే దేనికోసం రీడింగ్ కోసం వచ్చారా అనేది మీరు నాకు మెసేజ్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంటున్నారు. సో ఎక్కడ మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఏంటంటే ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళండి. 2 ఆఫ్ స్వర్డ్స్, కన్ఫ్యూషన్ ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, మళ్ళీ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో చేయరో, మళ్ళీ మీరు ఈ పర్సన్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో అవ్వరో, మేబీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకొనైనా ఉండాలి. మళ్ళీ నా ఎమోషన్స్తో ఆడుకున్నావు, వెళ్ళావు, మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి వస్తున్నావు అని మీరు క్వశ్చన్ చేస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఈ పర్సన్కి ఒకటి, మీరు వీళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఒక భయం అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వీళ్ళ థాట్స్ మీద వీళ్ళకి ఒక క్లారిటీ అయితే లేదు. అంటే నిమిషానికి ఒక రకంగా అది కంటిన్యూస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. లైక్ కాసేపు మీరు కావాలనిపిస్తుంది, కాసేపు మీరు లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. కంటిన్యూస్గా ఈ పర్సన్ మైండ్ ఏంటంటే ఒకదాని మీద, ఒక సిచ్యువేషన్ మీద, ఒకదాని మీద నిలకడగా నిలబడట్లేదు.
కంటిన్యూయస్‌లీ ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నేను నీకు కమిట్మెంట్ ఇస్తానంటారు. మళ్ళీ ఇంకాసేపు ఆగిన తర్వాత నా వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు భయమేస్తుంది. ఎందుకో నేను స్టాండ్ తీసుకోలేకపోతున్నాను, స్టెప్ తీసుకోలేకపోతున్నాను. సో, ఇట్లా మాట్లాడతారనమాట. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మూన్ కొంచెం లో ఎనర్జీస్‌లో ఉన్నట్టుంది. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్‌కి ఏ విషయం మీద ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే విషయం మీద క్లారిటీ లేదు. మీరు ఈ పర్సన్‌కి కమిట్మెంట్ అడుగుతారేమో అదొక భయం ఉంది. కమిట్మెంట్ తీసుకొని రాకపోతే గనక మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలా? వద్దా? వస్తే మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వాలి? ఎలా మీతో మూవ్ అవ్వాలి? ఎలా మీతో మాట్లాడాలి? సో, ఇదంతా భయాలు ఈ పర్సన్ మనసులో అయితే ఉన్నాయి. రిజెక్ట్ చేస్తారేమో ఆ భయం కూడా ఉంది. బికాజ్ వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకోవట్లేదు. జస్ట్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలనుకుంటున్నారు. మీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు దానికి యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి ఐయామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంటున్నారు. రిజెక్ట్ చేస్తారనే భయం ఈ పర్సన్‌లో ఉంది. సో, ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో, వీళ్ళకేంటంటే వాళ్ళ ఈగో వల్ల కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నారు, దూరం పెట్టారు. మీకు దూరం అయితే వాళ్ళేంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలిసొస్తుందని చెప్పేసి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. మేబీ ఈ పర్సన్ ఈగో వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే వాళ్ళు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎందుకో సఫకేటింగ్, అంటే చాలా ఇబ్బందిగా ఉంది, టార్చర్‌గా ఉంది, నా వల్ల కావట్లేదు. లైక్ ఒకవేళ మీరేమన్నా ఈ పర్సన్ దగ్గర ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే కనుక, వద్దు నాకు ఇవన్నీ నా లైఫ్‌లో నాకు నచ్చినట్టు నేను ఉండాలి, నాకు నా ఫ్రీడమ్ కావాలి, నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. అంటే లైక్ ఈ పర్సన్ ఏంటంటే ఈగో యాటిట్యూడ్ వల్ల ఎలా అంటే నువ్వు చెప్తే నేను వినేదేంటి, ఆ టైప్ అనమాట. నీ మాట నేనెందుకు వినాలి, నా మాట నేనే విన్ను, నువ్వు చెప్తే నేను వింటానా, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఈ పర్సన్‌ది. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు దూరం అయితే అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళని వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అని ఈ పర్సన్ మీకు దూరమయ్యారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో, నేను నిన్ను వదిలేస్తే, నేను నీకు దూరం అయితే నాకు నేనేంటనేది తెలిసొస్తుందని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. మేబీ మీ ఇద్దరి మ్యారేజ్‌కి ఇంట్లో ఒప్పుకోకపోవడం కానీ, వాళ్ళ ఫాదర్ మీ ఇద్దరి మధ్య ఆబ్స్టకిల్ క్రియేట్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి వాళ్ళ ఫాదర్ ఇష్యూస్ ఏదో కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్ అయి ఉండొచ్చు. సో, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే మీరు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు తీసుకోండి. సో, వాళ్ళేంటంటే మీరు వెళ్ళిపోతేనే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేదో అచీవ్ చేసేస్తారు. మీరుండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అన్న టైప్‌లో ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. ఏదో వాళ్ళని మీరు రూల్స్ పెడుతున్నారు అని చెప్పి, వాళ్ళని ఏదో మీరు టార్చర్ పెడుతున్నారని చెప్పి ఫీల్ అయ్యి ఈ పర్సన్ మీరు లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళని ఇంకా ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండరు. ఆ టైప్‌లో ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే మేబీ ఫాదర్ ఫిగర్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. పెయిన్‌ఫుల్ మెమరీస్. సో, ఇక్కడ 8 ఆఫ్ కప్స్, స్టార్ కార్డ్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేశారు. ఈ బ్రేకప్ నుంచి కానీ, ఈ సిట్యుయేషన్స్ నుంచి కానీ, మీ మీ జ్ఞాపకాల నుంచి కానీ, మీ
మెమరీస్ నుంచి కానీ బయటికి రావడానికి ఈ పర్సన్ చాలా చాలా ట్రై చేశారు. చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఉన్నాయి. మీ నుంచి వాకౌట్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్‌కి చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఉన్నాయి. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఎందుకు మిమ్మల్ని మిస్ చేసుకున్నానా అన్న బాధ, పశ్చాత్తాపం ఆ తర్వాత పడ్డారు. ఆ పెయిన్ నుంచి బయటికి రావడం వాళ్ళకంత ఈజీ కాదు. ఆ బాధ నుంచి మీ నుంచి దూరం అయిపోయారే కానీ, ఆ బాధ నుంచి బయటికి రావడం వాళ్ళకంతేమీ ఈజీ కాదు. స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఏంటంటే హీల్ అవుతూనే ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టారు ఈ పర్సన్. మిమ్మల్ని హర్ట్ చేశారు. మీకు చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఇచ్చారు. మీ నుంచి దూరం అయిపోయి. ఈ పర్సన్ ఇంకా స్టిల్ హీలింగ్‌లోనే ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలనుకుంటున్నారు. తప్పకుండా ఈ రిలేషన్‌షిప్‌ని మీతో బ్యాలెన్స్ అయితే తీసుకొస్తారు. కొంతవరకు ఏంటంటే ఏదన్నా బ్యాడ్ సిట్యుయేషన్స్ తన లైఫ్‌లో ఉన్నా, ఎవరినైనా దూరం చేసుకున్నా, వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎలాంటి ఆహ్, లాస్ ఫ్యామిలీ పరంగా ఎలాంటి లాస్ సమ్ పర్సన్స్ ఎక్స్‌పైర్ అయిపోవడం గానీ, ఆహ్, ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల కానీ, ఈ పర్సన్ మేబీ మీ నుంచి దూరం అయ్యుండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హీలింగ్ స్టేజ్‌లో ఉన్నారు. బట్ తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనైతే అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ అండర్‌స్టాండ్ యూ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ ఇప్పుడు చాలా నెగటివిటీకి అట్రాక్ట్ అవుతున్నారు. నిన్ను అర్థం చేసుకుంటే బాగుండేది, నిన్ను అర్థం చేసుకోనుంటే బాగుండేది అని ఈ పర్సన్ అంటున్నారు. బికాజ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు. ఇంకొక పక్క ఏంటంటే మేబీ ఈ పర్సన్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే వేరే పీపుల్‌తో మాట్లాడడం కానీ, లైక్ నిన్ను అర్థం చేసుకొనుంటే బాగుండేదని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళకుండా. ఆర్ ఎల్స్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ ఫార్మ్ అవ్వడానికి ఇంకెవరి ద్వారా అయినా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే ఇక్కడ మీరు రిజెక్ట్ చేస్తారనే భయంతో ఈ పర్సన్ ఏంటంటే చాలా నెగెటివ్‌కి వెళ్ళిపోతున్నారు. చాలా పెయిన్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీకు తనకి మధ్య అటాచ్‌మెంట్ బాగా ఉంది అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఆ అటాచ్‌మెంట్ ఫీలింగ్ మీ దగ్గరకు వచ్చి ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఏంటంటే లైక్ వేరే పీపుల్‌తో లైక్ మల్టిపుల్ పీపుల్‌తో మాట్లాడడం గానీ, లేదంటే ఈ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటైపోవడం గానీ, నెగెటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉండడం గానీ, అట్లాంటివి కనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. సో తన దగ్గర నుంచి మీరేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరేదో ఎక్స్‌పెక్ట్ చేసి తన లైఫ్‌లోకి మీరెళ్లారు. సో సంథింగ్ ఏదో నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో మీరు తన లైఫ్‌లోకెళ్లారు. మీరు రావడం వల్లే వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అన్న టైప్‌లో ఈ పర్సన్ ఏంటంటే నెగెటివ్‌కి వెళ్లారు. సో ఎప్పుడైతే మీ నుంచి దూరం అయ్యారో మీకు తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్‌కి మీరు బాగా గుర్తొస్తున్నారు. మీతో బాండింగ్ కావాలనిపిస్తుంది. మీతో అటాచ్‌మెంట్ కావాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. సో అన్నీ అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంకెవరి ద్వారా అయినా సరే మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, మీ లైఫ్‌లో మీరెలా ఉంటున్నారో తెలుసుకోవడం కానీ, అబ్జర్వ్ చేయడం కానీ, ఇంకొకటేంటంటే మేబీ మీరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. త్రూ రిలేటివ్స్ కానీ, త్రూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మీరు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా? తన లైఫ్‌లో మీకు స్థానం ఉందా లేదా?
అసలు మీరేమనుకుంటున్నారు? వాళ్ళతో మళ్ళీ రిలేషన్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారా? లేదా? అదంతా ఈ పర్సన్ అడిగి కనుక్కుంటున్నారు. అండ్ చాలా నెగెటివ్ ఇక్కడేంటంటే ఆ పర్సన్ తనకి తానుగా మీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అప్రోచ్ అవ్వలేక, తన పెయిన్ భరించలేక ఈ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. మేబీ మిమ్మల్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ అయినా ఉండొచ్చు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో నేను నీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా? అది ఈ పర్సన్ అడగాలనుకుంటున్నారు. ఏదో మీ నుంచి దూరం అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకుంటుంది. వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఇంకెవరు ఉండరు. వాళ్ళ సంతోషాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నారు. కానీ వాళ్ళ సంతోషం మీ దగ్గరే ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో మళ్ళీ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ద టవర్ కార్డ్ ఇక్కడ వచ్చింది. సో మీ ఇద్దరు చాలా టైము రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా టైం రిలేషన్షిప్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉంది. సో మీ లైఫ్లో కానీ ఈ పర్సన్ లైఫ్లో కానీ ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి, అది మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మీ ఇద్దరి మధ్య గ్యాప్ సెపరేషన్ అనేది పెంచారు. కానీ ఈ పర్సన్ స్టిల్ ఇంకా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని మర్చిపోయి ఇంకా మీరు తన లైఫ్లోకి రారు అనేదే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. మీరే తన ప్రపంచం అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి. ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడాలి. ఎండ్ అయిపోయిన రిలేషన్, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన రిలేషన్ ఆర్ బ్రేకప్ వచ్చిన రిలేషన్ని ఈ పర్సన్ మళ్ళీ ఏదో ఒకటి చేసి ప్యాచప్ చెయ్యాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసి ఉండొచ్చు. తనకి తాను మీతో బ్రేకప్ చెప్పి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా కోల్డ్గా బిహేవ్ చేస్తూ అయినా మీకు అసలు ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా, మీ సైడ్ నుంచి తప్పు ఏం జరిగిందో కూడా మీకు చెప్పకుండా ఈ పర్సన్ కామ్గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. మూవ్ ఆన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో మీతో ఈ రిలేషన్షిప్లో ఇలా చూడండి, ఎక్కడో మీతో ఈ రిలేషన్షిప్లో ఇట్లా స్ట్రక్ అయిపోయే ఉన్నారు. ఐ వాజ్ హర్ట్ బై యూ. వీళ్ళు మీ వల్ల చాలా బాధపడ్డారంట. మీకు ఈ పర్సన్కి మధ్య చాలా డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు అండి, చాలా గొడవలు అయ్యి ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా హర్ట్ చేయడం, అది తట్టుకోలేక మీరు మళ్ళీ వాళ్ళని ఇంకేదో అనడం. సో ఇట్లా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ గొడవలు కానీ, ప్రేమ కన్నా కూడా డిస్టర్బెన్స్ గొడవలు ఎక్కువైపోయాయి. నేను నీ వల్ల చాలా బాధపడ్డాను, నేను నీ వల్ల చాలా హర్ట్ అయ్యాను. మేబీ ఇక్కడ మీరే మీ పర్సన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది. నాకు ఆ ఎనర్జీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు మీరుగా ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళలో లేనిపోని హోప్స్ అనేది క్రియేట్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ అయిపోతారు.
ఎందుకంటే తొందర. మీకు మీరుగా వెళ్ళేసి ఏదో మాట్లాడతారు, మెసేజ్ చేస్తారు. ఆ పర్సన్ ఆ టైంకి రిప్లై ఇవ్వరు. రిప్లై ఇవ్వలేదు అనే కోపంతో మీరేంటంటే మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేస్తారు. మీరేం పెట్టారో వాళ్ళకి తెలీదు. అడగరు వాళ్ళు. ఏం పెట్టావు? ఎందుకు మెసేజ్ పెట్టావు? ఎందుకు డిలీట్ చేశావు? అడగరు. ఆ ధైర్యం లేదు వాళ్ళకి. అందుకే హర్ట్ అవుతున్నారు. నేను నీ వల్ల హర్ట్ అవుతున్నాను అని చెప్పే ధైర్యం కూడా ఈ పర్సన్‌కి లేదు. ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఇంకా ఏమి గొడవలొస్తాయో, ఇంకా ఎక్కడ పెద్దదవుతుందో, ఇంకా డ్రాగ్ చేసే కొద్దీ, లాగే కొద్దీ ఇంకా ఎక్కడ దూరం పెరిగిపోతుందేమో అన్న భయంతో ఈ పర్సన్ బాధపడుతున్నానని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. బట్ ఈ పర్సన్ మీతో అయితే ఫిజికల్ రిలేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. చూడండి, ఏస్ ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ ఓవరాల్గా చూసుకుంటే కూడా ప్యాషన్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ నాకు ఒక్కటి కూడా ఎమోషనల్ కార్డ్ అయితే రాలేదు. మీ మీద లవ్తో అయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాలేదు. మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా అయ్యే ఛాన్స్ ఉంది. మీతో ఉంటే వాళ్ళకేదో బెనిఫిట్ ఉంటుంది, అందుకోసమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. అది అడగాలన్నా కూడా ఇప్పుడు భయపడుతున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ అయితే బాగుంటుంది, మీతో మళ్ళీ ప్యాషనేటెడ్గా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మీ ఇద్దరి మధ్య ఈ టైప్ రిలేషన్ ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఈ కార్డు గురించి నేను అంతకన్నా ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయలేను, బికాజ్ ఇది స్పిరిచువల్ పాత్ కాబట్టి ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ ఈ పర్సన్ మీ నుంచి రొమాంటిక్ చాట్స్ కానీ, అలోన్గా టైం స్పెండ్ చేయాలని కానీ ఈ పర్సన్కి ఉంది. మీ ఇద్దరి మధ్య ఏ ఫైర్ అయితే తగ్గిందో ఆ ఫైర్ ఎలిమెంట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఇది మీ హస్బెండో వైఫో అయి ఉంటే అది ఓకే, కానీ వేరే దాన్నైతే ఆలోచించాలి. కానీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ప్యాషన్ తగ్గింది. ఎక్కడో ఆ పర్సన్ మీ విషయంలో ప్యాషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్లో ప్యాషన్ ఉంది కానీ లవ్ కనిపించట్లేదండి. ఎక్కడ ఒక లవ్ కూడా, ఎమోషనల్ కార్డ్ రాలేదు, కప్స్ కార్డ్ రాలేదు. ఐ విష్ టు బీ లైక్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నేను ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టైప్ అయిపోయారు. ఐ విష్ టు బీ లైక్ యూ. నేను నీలాగా ఉండుంటే బాగుండేది అని ఈ పర్సన్ అంటున్నారు. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుండేది, ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తే బాగుండేది, నీలాగా కమిటెడ్గా ఉండుంటే బాగుండేది, అది ఈ పర్సన్ ఫీలింగ్. నీలాగా కమిటెడ్గా కానీ, డెడికేటెడ్గా కానీ,
నీలాగా కన్సిస్టెన్సీగా ఉండుంటే బాగుండేది. నా ఆలోచనలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. అది ఇక్కడ నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నీలాగా డెడికేటెడ్‌గా ఉంటే బాగుండేది. నీలాగా తీసుకున్న డెసిషన్‌కి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ నేను అలా ఉండలేకపోతున్నా. నిమిషానికి ఒకసారి అలా 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 మెలికల ముగ్గులాగా ఈ పర్సన్ ఆలోచనలు అలా 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 ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూ ఉన్నాయి. ఎక్కడా కంట్రోల్ లేదు. సో, ఈ పర్సన్ అదే అనుకుంటున్నారు, జడ్జ్‌మెంట్. నీలాగా ఒకదాని గురించి ఆలోచించి అక్కడికే నేను స్టిక్ ఆన్ అయిపోయుంటే, దానికే కట్టుబడి ఉంటే బాగుండేది. అది ఈ పర్సన్ ఫీలింగ్. మ్యారేజ్ కానీ, కమిట్మెంట్ కానీ నీలాగా ఒకవేళ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ అయ్యుంటే గనక నీలాగా పెళ్లి చేసుకోకుండా ఉన్నా సరిపోయేది. లేకపోతే నీలాగా నేను మ్యారేజ్ కోసం ఇంట్లో ఫైట్ చేసి ఉంటే బాగుండేది. స్టెబిలిటీ గురించి ఆలోచించుంటే బాగుండేది. నేను నా స్వార్థం చూసుకొని నా మ్యారేజ్ నేను చేసుకొని వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది. అది ఈ పర్సన్ ఫీలింగ్. ఒకవేళ ఆల్రెడీ ఈ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకొని మీకు దూరం అయ్యి ఉంటే కనుక నేను నీలాగా నా స్వార్థానికి వెళ్ళి వేరే మ్యారేజ్ చేసుకొని నీకు దూరం అవ్వకుండా ఉండుంటే బాగుండేది అనేది ఈ పర్సన్ ఫీలింగ్. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో ఏం తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్? ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. వాళ్ళు మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, మీరు మీ లైఫ్లో గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ తీసుకోలేకపోతున్నారు. రీయూనియన్ మీతో అవ్వకుండా, మీరు వాళ్ళతో రీయూనియన్ అవ్వకుండా వాళ్ళతో వచ్చి సారీ చెప్పి మళ్ళీ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వకపోవడం, వాళ్ళది తీసుకోలేకపోతున్నారు. మీ సైడ్ నుంచి వాళ్ళకి సారీ చెప్పడం కానీ, వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నీకోసం ఏమైనా చేస్తాను, అది మీరు చెప్పట్లేదు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్న టైప్లో మీరు చేస్తున్నారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరు వాళ్ళకి సారీ చెప్పట్లేదు. వాళ్ళతో రీయూనియన్ అవ్వాలని మీరు ప్రయత్నించట్లేదు. మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడట్లేదు. అది తీసుకోలేకపోతున్నారు. ఐ కాంట్ టేక్ ఇట్. మీరు వాళ్ళకి నా బుజ్జి కాదు, నా కన్న కాదు, మాట్లాడవచ్చు కదా అని మీరు బ్రతిమలాడట్లేదు. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటున్నారు. అది తట్టుకోలేకపోతున్నారు, అది తీసుకోలేకపోతున్నారు. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అంటున్నారు. చూడండి, ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవ్వరు ఈ పర్సన్తో ప్రేమగా మాట్లాడరు. వాళ్ళ లైఫ్లో
మీరు తప్ప ఇంకెవ్వరు ప్రేమ చూపించేవాళ్ళు లేరు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో మీరే ఫస్ట్ టైమ్ ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేసి ఉంటారు. మీరే ఫస్ట్ ఈ పర్సన్‌కి ఫ్రెండ్ అయ్యి ఉంటారు. మీరే ఫస్ట్ ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు, వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు, నో వన్ అండర్‌స్టాండ్స్ మీ. తనని ఎవ్వరు అర్థం చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, తను లైఫ్‌లో తను చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు మీరు తన లైఫ్‌లోకి వచ్చారు. యాజ్ ఎ హీలర్‌గా మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు అని ఈ పర్సన్ అంటున్నారు. మేబీ ఈ పర్సన్ మళ్ళీ జగల్ అవ్వకుండా మేబీ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు ప్రపోజ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే స్టిల్ ఇంకా అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. వెళ్ళాలా లేదా అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఇంకొంతమంది అయితే మేబీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనని మీరు అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోరు కాబట్టి మేబీ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొంతమంది అయితే 2 ఇయర్స్ టైం పడుతుంది ఇక్కడ. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.